ప్రతి టూత్కి ఒక సైజు షేప్ ఉంటుందండి. అలా ఉన్నంతగానం బాగానే ఉంటాయి. అలా కాకుండా ముందు పళ్ళు కొంచెం పెద్దగా, ఆ పక్క పళ్ళు మరీ చిన్నగా, ఆ పక్క పళ్ళు మరీ పెద్దగా, ఇలా రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటారు. కొంతమందికి అవి ఉండే పొజిషనింగ్ నచ్చదు. సో వీటిలన్నిటిని మార్చుకునే ప్రయత్నమే ఈ స్మైల్ డిజైనింగ్ అనేది. స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న మీ స్ట్రాంగ్ టీత్ అన్నీ తీసేసి కొత్త పళ్ళు ల్యాబ్లో తయారు చేయించి పెట్టడం డెఫినెట్గా కాదు. అలా ఎవరు కూడా అటెంప్ట్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ లోపంతో ఇబ్బంది పడుతున్నారో దాన్ని మార్చుకొని అందంగా చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్. దానికి చాలా సూపర్ టెక్నిక్స్ ఉన్నాయి. జస్ట్ పంటి పైన ఉండే పొరని మాత్రమే చేంజ్ చేసుకుని పైన లామినేట్ చేసుకుంటే బ్యూటిఫుల్ స్మైల్ అని మీకు కనపడుతుంది. కొంతమందికి 45-50 దాటిన తర్వాత నుంచి గ్యాప్స్ రావడం, ఎత్తు పెరగడం లాంటివి జరుగుతాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా అద్దంలో చూసుకున్నారే, మా డెలివరీలకు ముందు ఇలా ఉన్నాము, మా మెనోపాజ్కి ముందు ఇలా ఉన్నాము, మాకు షుగర్ రాకముందు ఇలా ఉన్నాము, ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మేము ఇలాంటి టీత్తో ఉండాలి అని నవ్వలేక ఇబ్బంది పడుతుంటారు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అలా ఉండాల్సిన అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. మీ టీత్ని ఏమాత్రం తీయకుండానే వాటిని అలానే ఉంచి మళ్ళీ మీ చిన్నప్పుడు మీ టీనేజ్లో ఎంత బ్యూటిఫుల్ స్మైల్ ఉందో అలా చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది.